తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు అత్త, మామ గాని ఇక్కడ గూడా ఉన్నారు గదా! ఆళ్ళు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇక్కడికొచ్చిన తర్వాత ఏం మీతో మాట్లాడారా? ఎలాంటి విషయాలు చెప్తున్నారు? మేము పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడు ఈ బాడీ ఇక్కడ వచ్చేసిన తర్వాత హ్మ్. కొద్దిసేపటికి వాళ్ళు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మా ముందు అప్లికేషన్ రాస్తున్నారు. హ్మ్. ఇట్లా చనిపోయింది న్యాచురల్ డెత్ చెస్ట్ పెయిన్‌తో చనిపోయింది అనేది అప్లికేషన్ రాస్తున్నారు. మీకు చెప్పకుండా మళ్ళీ రాకుండా. హ్మ్. అప్పుడు రాస్తుంటే నేను మాతోనున్న ఎస్ఐ గారిని అన్నాను. హ్మ్. సార్ అది మాది ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, వాళ్ళది రాస్తున్నారు, ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నట్టు. హ్మ్. సో జరిగిన తర్వాత అప్పుడు ఆయన ఎస్ఐ గారు అన్నారు, అమ్మ నువ్వు వాడు బయటకు పో, మేము ఇక్కడ పని చేస్తున్నాం కదా అని ఎస్ఐ గారు ఆమెకు చెప్పడం జరిగింది. హ్మ్. వాళ్ళు వెళ్ళిపోయినాక మాది కంప్లైంట్ రాసుకున్నాక వాళ్ళు పక్కన వచ్చి కూర్చున్నారు. హ్మ్. కూర్చొని ఆమె చెప్తుంది వర్షన్, ఇట్లా చెస్ట్ పెయిన్ అది ఇది అని ఏదో చెప్తుంది. ఆమె ఎవరని అంటే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్, మాతో ఫోన్లో ఎవరైతే ఉన్నారో హ్మ్. ఆమెని వెంటనే నేను అన్నాను, నీతో నేను మాట్లాడినాను కదా, హ్మ్. మాట్లాడినప్పుడు నువ్వు ఒకవేళ న్యాచురల్ డెత్ అని నీకు అనిపిస్తే హ్మ్. నేను అన్నిసార్లు రిక్వెస్ట్ చేశా, హ్మ్. అన్నిసార్లు ఫోన్ చేసినా నీ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఫోన్ లేపలేదు, నువ్వు డెడ్ బాడీని తీసుకొని ఎందుకు పారిపోయినావు అని నేను ఎస్ఐ గారి ముందే పాయింట్అవుట్ చేశా. ఎవరిని? ఆమెని ఎవరైతే ఫోన్ రెస్పాన్స్ చేసిందో అలా తోడికోడల్ని ఇప్పుడున్నారా? ఉన్నారు అక్కడ కూర్చొని ఉంది. హ్మ్. అడిగితే ఆమె మా మీదే ఎగురుతుంది, హ్మ్. అరే నువ్వు అలా మేనమామ అని మాకు తెలియదు కదా, అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మీరు ఎవరు అని అంటే వెంటనే అన్న, ఒకవేళ నేను మేనమామ కాదని తెలిసిందనుకో, హ్మ్. మీ హస్బెండ్ నవంబర్కి మా ఫంక్షన్కి ఎందుకు పంపించిండు హ్మ్. మా కోడల్ని? హ్మ్. అది కాకుండా హ్మ్. మా మేనకోడలికి హ్మ్. మా మేనకోడలికి ఫోన్ చేసి నువ్వు కన్ఫర్మ్ చేసుకోవచ్చు కదా, వీళ్ళు ఎవరో సురేష్ అంట, మధుకర్ అంట, మేనమామ అంట, కరెక్టేనా కాదా, వాళ్ళు బాడీ చూస్తా అంటున్నారు, హ్మ్. అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు కదా, అది కూడా ఎందుకు కన్ఫర్మ్ చేసుకోకుండా బాడీని తీసుకొని పారిపోయారు? అది కాకుండా నా మేనకోడళ్ళు వాళ్ళు అందువేలో ఉండే, ఖమ్మం నుంచి వస్తున్నారు, పరకాల నుంచి వస్తున్నారు, వాళ్ళు ఉండమని అన్నప్పుడు వాళ్ళకు కూడా మీరు చూపించకుండా, వాళ్ళు వచ్చేదాకా కూడా ఉండకుండా మీరు ఎందుకు పారిపోయినారు? హ్మ్. సో మాకు ఆర్గ్యుమెంట్ ఏం లేదు, మాకు ఒకటి డౌట్ ఉంది, మీరా ఇంకోరా ఏమేమి జరిగిందని ఇందులో అయితే 100% మాకు డౌట్ ఉంది. హ్మ్. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏందనేది తెలుస్తుంది. మీరు ఆ బాడీని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఒంటి మీద గాయాలన్నీ అని చెప్తున్నారు. మీరు చూసారా? నేను చూసాం. ఎక్కడున్నాయి సార్? చెస్ట్ నీకు నేను వీడియో ఉంది, వీడియో తీశాను ఓకే. మొత్తం. హ్మ్. వీడియోలో క్లియర్గా నెక్ మొత్తం బ్లాక్ అయిపోయింది, పట్టుకొని మెడ పెట్టి బిస్కారు. ఆ! ఇంకోటి ఇద్దరు ఈ హార్మ్స్ ఉన్నాయి కదా, ఆ! గట్టిగా పట్టేసుకున్నారు, మొత్తం కమిలిపోయినాయి, ఆ! ఈడ కమిలిపోయినాయి, మెడ కమిలిపోయింది, చెస్ట్ మీద కమిలిపోయింది. హ్మ్. ఇంకా మనం చూసే ఈ బాడే కాబట్టి మనం ఇవి చూసామన్నట్టు, చెంపల మీద ఫింగర్స్ పడ్డాయి హ్మ్. బ్లాక్గా ఉన్నాయి. ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను, వీడియో తీశాను నేను అది హ్మ్. బాడీది. సో అది క్లియర్గా అయితే ఆ, చంపేశారు, హ్మ్. ఇంక సెకండ్ థాటే లేదు. సరే ఏంటి అంటే చంపడానికి గల కారణాలేంటి? ఏమైనా ఈ వరకట్నపు వేధింపులు గాని, లేకపోతే ఇతర వేరే ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఆయన పైగా వాళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు. వాళ్ళిద్దరు కూడా ఆయన జాబ్ చేయడని మాకు ఇన్ఫర్మేషన్ అండి. హ్మ్. ప్లస్ ఈమె సంపాదిస్తుంది. హ్మ్. ఈమె జాబ్ చేస్తుందా శిరీష? నర్సు, హ్మ్. ఆమె బిఎస్సి నర్సింగ్ చేసింది, ఆమె హ్మ్. నర్సింగ్ ఇక్కడనే ఆమె అప్రెంటిస్ కూడా చేసింది హ్మ్. ఉస్మానియాలోనే. హ్మ్. సో చాలా తెలివిగలది. సో చాలా అనుమానిస్తాడంట తాగుబోతు. హ్మ్. మీరు చూడండి, ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది ఆ హ్మ్. మనిషి ఎట్లున్నాడు. నా మేనకోడలు ఫోటో చూడండి, ఆయనను చూడండి. హ్మ్. సో ఇద్దరు పెళ్ళైనప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నాడు, నా మేనకోడలు ఎట్లా అంటే ఎట్లుంది. పెద్దలు సమక్షంలో పెళ్లి జరిగిందా? వాళ్ళు ఓన్లీ వాళ్ళ సిస్టర్స్ ట్రాప్ చేసి ఆమెను పెళ్లి చేసి ఉన్నారండి. హ్మ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మా దగ్గర రారు. మాకు మేనకోడలు ఒక్కరే మా ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు. హ్మ్. సో ఆ మేనకోడలు తప్ప మాకు ఫోన్ నెంబర్ లేరు. మళ్ళీ వాళ్ళు పెంచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్సే ఉన్నాయి మాకు. హ్మ్. వీళ్ళకి సంబంధించి మాకు ఏం లేదు కాంటాక్ట్. హ్మ్. సో ఇదైతే 200% చెప్తున్నాం అండి, ఇప్పుడు ఇదంతా ఇందులో అత్త, మామ ఇద్దరునా? అత్తమామ పేరు కూడా చెప్పింది మొన్న. ఫ్రైడే రోజు కాల్ చేసినాడు మా అత్తమామను. రికార్డింగ్స్ అన్ని కూడా ఇచ్చారండి పోలీసులకి? ఇచ్చాం రికార్డ్స్ ఇచ్చాము. సో వీడియో కూడా ఏం మీకు చెప్పింది లాస్ట్ మీతో మాట్లాడినప్పుడు? మీతో కాకుండా వాళ్ళ సిస్టర్‌తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలాంటి విషయాలు చెప్పింది? వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏ విషయాలు షేర్ చేసుకుంది? నేను వచ్చేస్తానని చెప్తుందా? నన్ను ఇంటికి తీసుకెళ్ళనని చెప్తుందా? అసలేం చెప్పింది? ఆ ఫోన్ కాల్ రికార్డింగ్‌లో అసలేముంది? టార్చర్ని తట్టుకోలేకపోతున్నాను అంటే, నా కోడలు ఇంకో కోడలు అన్నదంటే, ఇక్కడికి వచ్చేసేయి అక్క, చెల్లె, తోడికోడలు. తోడి కోడలు ఆ! కాదు, అక్క, మనం ఓకే. ఈమె చనిపోయినాం. సొంత సిస్టర్. సొంత సిస్టర్ ఫోన్ చేసి నేను టార్చర్ తట్టుకోలేకపోతున్నా, మా అత్తమామది, మా హస్బెండ్ది, మా తోడి కోడలది హ్మ్. అని అంటే, నువ్వు వచ్చేసి చెల్ల మా దగ్గరకు వచ్చేసాయి, ఇక్కడ మనకు మస్తు జాబులు ఉన్నాయి, మనం చేసుకోవచ్చు, హ్మ్. ఈ జంగారెడ్డి కూడా నువ్వు వచ్చేయని మొన్న ఫ్రైడే రోజు కూడా చెప్పడం జరిగిందంట. ఇది కాకుండా ఇదంతా అయిపోయినాక వాడు ఏమన్నాడు తెలుసా, ఇదంతా అయిపోయినాక హ్మ్. నిన్న పోలీస్ స్టేషన్లో అనేది అయిపోయినాక హ్మ్. వాడు ఏం మాట్లాడతాడంటే, హ్మ్.
ఎస్ఐ గారు అడిగారు ఏమని ఒంటి మీద మొన్న ఎస్ఐ గారి బాడీ వచ్చినాక ఎస్ఐ గారు అడిగారు గోల్డ్ ఉంది అండి మరి అది ఎవరిది అని అడిగాడు. అది మాకు సంబంధించింది కాదు, అది ఎవరు గోల్డ్ ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి అని మేము ఎస్ఐని జరిగాం. వాడు మా ముందే అంటాడు వాడు గోల్డ్ వాళ్ళకి వెళ్ళి ఇస్తారు, అది మా గోల్డ్ అని వాడు ఆ టైంలో మేమేమో గోల్డ్ ఎవరిదో మాకు తెలియదని మేము అంటుంటే భర్తకు గానీ అటు అత్తకు గానీ వాళ్ళ మామకు గానీ ఆమె చనిపోయిన విషయం అసలు వాళ్ళకి బాధను కలిగించట్లేదు. నిశ్శబ్దంగా ఉన్నారు వాళ్ళు. ముఖంలో ఆ 2-3 తులాల బంగారం ఒంటి మీద ఉన్నది, ఆ ఒంటి మీద ఉన్న బంగారం తీసుకోవాలన్న ఆలోచన తప్ప మాకు వాళ్ళని కలిసినాక మాకు అప్పటి వరకు వాని మీద ఒక కన్సర్న్ ఉండే. ఆ బంగారం మాది కాదు, అది ఎవరో తీసుకోండి అని మేము చెప్తే వాడు అంటాడు ఆ బంగారం మాది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ టైంలో. అంటే వాడు 2-3 తులాల బంగారం కోసం కూడా వెయిట్ చేస్తున్నాడు లాస్ట్ మూమెంట్లో. అది కాకుండా వాడు ఇవాళ మళ్ళా అది ఎప్పుడు స్వాతి నీకు ఫోన్ చేసింది మళ్ళీ వాడు నిన్న నైట్ మళ్ళీ ఎన్నింటికి ఇట్లా 9:30కి ఫోన్ చేసి నా మేనకోడలు ఇంకో మేనకోడలికి వాడు అంటాడంట మేము మా టీవీ నుంచి ఫోన్ చేస్తున్నాం, వినయ్ అనేటోడు వాడే ఫోన్ చేసి మేము మా టీవీ నుంచి ఫోన్ చేస్తున్నాం అని బెదిరిస్తున్నాడంట వాళ్ళ భర్త.